బంగ్లాదేశ్లో వచ్చే అక్టోబర్లో నిర్వహించాల్సిన విమెన్ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్కి సంబంధించి ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వేదిక మార్పు గురించి ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో జరగాల్సిన మ్యాచ్లకు సంబంధించి ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులు, జరుగుతున్న అల్లర్ని దృష్టిలో పెట్టుకుని ఐసీసీ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో ఈ అల్లర్లు, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇలాగే కొనసాగితే ప్రత్యామ్నాయ వేదిక గురించి ఏవైతే ఆల్టర్నేటివ్ గ్రౌండ్స్ కోసం, ఆల్టర్నేటివ్ పిచ్ల కోసం ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐని అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఇండియాలో నిర్వహించే అవకాశంపై బీసీసీఐతో చర్చించింది. దీనిపై బీసీసీఐ జైషా ఇప్పటి వరకు దీనిపై ఏంటంటే నిర్వహించబోము అన్నట్టుగా కూడా ప్రకటించినట్టుగా కూడా ఒక వార్త వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ మన ఇండియాలో ఉన్న నేపథ్యంలో ఈ పిచ్చులకి వాళ్ళు అలవాటు పడతారు, లేకపోతే వర్షాకాలం ఉన్న నేపథ్యంలో మ్యాచ్లు సరిగ్గా జరగకపోతే అది మన బీసీసీఐపై కొంచెం భారం పడే అవకాశం ఉంటుంది. సరిగ్గా నిర్వహణ లోపం కానీ, ఇలా సరిగ్గా ఆలోచన చేయకోకుండా ఇక్కడ వేదికలు ఏర్పాటు చేశారు అన్నట్టుగా కూడా ఒక బ్యాడ్ ప్రాపగండా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు బీసీసీఐ కూడా తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ బంగ్లాదేశ్లో అల్లర్లు జరగకపోతే వెల్ అండ్ గుడ్, అక్కడే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇదే కొనసాగితే మట్టికి వేదిక మార్పు గురించి ఐసీసీ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరి ఎక్కడ నిర్వహించబోతారు, ఇండియాలో అయితే జరిగే అవకాశం లేదు అన్నట్టుగా కూడా ఖరాఖండిగా చెప్పేసిన నేపథ్యం బీసీసీఐ నుంచి స్పష్టంగా వినిపిస్తోంది. దీనిపై జైషా కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా ఒక సమాచారం వస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ ఇదైతే మ్యాచ్ ఉండే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి రానున్న రోజుల్లో ఈ విమెన్ టీ20 వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతోంది అపార్ట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అనేది చూడాలి. టిల్ దట్ స్టే ట్యూన్డ్ టు సాక్షి.